నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కోవిడ్ గుర్తు చేసిందన్న ప్రధానమంత్రి. 50 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసినట్టు వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచన. రాష్ట్రంలో వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు. పశ్చిమ బెంగాల్, అసోంలో 2వ దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 291 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న మమతా బెనర్జీ. 4వ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా. సెంచరీ చేసిన రిషబ్ పంత్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భారత్ 150 పైగా దేశాలకు ఔషధాలు, ఇతర నిత్యావసర వస్తువులు, 50 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ను సరఫరా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి ఈ మధ్యాహ్నం స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫెన్తో వర్చువల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమన్న విషయాన్ని కోవిడ్ గుర్తు చేసిందని తెలిపారు. పారిస్ ఒప్పందం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేందుకు భారత్ చర్యలు తీసుకుంటోందని అన్నారు. టెక్నాలజీ, పెట్టుబడులు, అంకుర పరిశ్రమలు, స్మార్ట్ సిటీస్, వ్యర్థాల నిర్వహణ తదితర రంగాల్లో భారత్, స్వీడన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉందని మోదీ తెలిపారు. साउथ ईस्ट एशिया और अफ्रीका के फ्रंटलाइन हेल्थ वर्कर्स और पॉलिसी मेकर्स के साथ अपने अनुभव साझा किए। हमने अब तक लगभग 50 देशों को मेड इन इंडिया वैक्सीन भी उपलब्ध कराई है और आने वाले दिनों में और भी अनेक देशों को वैक्सीन की सप्लाई करने के लिए हम प्रतिबद्ध हैं। एक्सेलेंसी, आज के माहौल में सभी लाइक माइंडेड देशों के बीच कोऑर्डिनेशन, कोऑपरेशन और कोलैबोरेशन और महत्वपूर्ण हो गया है। डेमोक्रेसी, ह्यूमन राइट्स, रूल ऑफ लॉ, इक्वलिटी, फ्रीडम, जस्टिस जैसी शेयर्ड वैल्यूज हमारे संबंधों और आपसी सहयोग को मजबूती देते हैं। क्लाइमेट चेंज का महत्वपूर्ण मुद्दा हम दोनों देशों के लिए एक प्राथमिकता है और हम इस पर आपके साथ काम करना चाहेंगे। भारत की संस्कृति में पर्यावरण के संरक्षण और नेचर के साथ हार्मनी में जीने पर हमेशा महत्व दिया गया है। हम पेरिस एग्रीमेंट में किए गए अपने कमिटमेंट पर दृढ़ता से आगे बढ़ रहे हैं। हम इन टारगेट्स को न सिर्फ अचीव करेंगे। పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల 2వ దశ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లోని 4 జిల్లాల పరిధిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 12. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు 17గా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2016, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైన కేంద్రాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అదేవిధంగా అసోంలోని 39 అసెంబ్లీ స్థానాలకు కూడా 2వ దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. 2వ దశలో మొత్తం 73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా మొదటి దశ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291 మంది అభ్యర్థుల జాబితాను సీఎం మమతా బెనర్జీ విడుదల చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్కు బదులుగా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
భవానీపూర్ నుంచి సోవందేవ్ చటోపాధ్యాయ్ బరిలో దించుతున్నట్టు తెలిపారు. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లుండగా 291 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి భారీ జాబితాను ప్రకటించారు. మిగతా 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలిపి 20 మందికి పార్టీ టికెట్ దక్కలేదు. 80 సంవత్సరాల వయసు దాటిన వారికి కూడా টিকেট లభించలేదు. কিন্তু এবারে আমি ভবানীপুরটা আমার সহকর্মী শোভনদেব চট্টোপাধ্যায়, তার বাড়ি এখানে, তিনি বক্সিং ক্লাব থেকে শুরু করে এ পাড়ায় মানুষ হয়েছেন। আর ভবানীপুর రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనసభ ఎన్నికలను తలపించే రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల తరపున అగ్రనాయకులందరూ బరిలోకి దిగి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలందరూ తమ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో పర్యటించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ షాద్నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి తరపున మంత్రి హరీష్ రావు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2023లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నాందిగా ఇప్పటి నుంచే కష్టపడాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పొలిటికల్ చిమ్మిళ్లతో అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దుబ్బాకలో ప్రజలు ఒప్పులే, జిహెచ్ఎంసీలో ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేశాడు. ప్రజలు తిరిగబడ్డారు. కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఎప్పుడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కనీసము ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పి విజ్ఞప్తి చేసిండా? టీఆర్ఎస్ పార్టీకి ఆదినాయకుడు కూడా ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడు కనీసం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కనీసము ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఆయనే సర్వస్వం టీఆర్ఎస్ పార్టీకి కనీసం ఇంతవరకు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కు ఓటు ఏమని విజ్ఞప్తి చేసిందా? అంత అహంకారం రాష్ట్ర ముఖ్యమంత్రి. దుబ్బాకలో అదే జరిగింది, జేసూరులో అదే జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కూడా దయచేసి వాస్తవ విషయాలు ఆలోచించండి. ఓటును అడిగిన పార్టీకి ఎందుకు ఓటేస్తారు? కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ హామీల సాధనకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని ఆరోపించారు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తిలో చిన్నాన్నను, జగిత్యాలలో జీవనాన్నను కేసీఆర్ గారు పట్టుబట్టి పెట్టుబడి పెట్టి ఓడగొట్టింది. కొడంగల్లో నన్ను ఎట్లా ఓడగొట్టినో మీరు అందరు చూసింది. దానికి ప్రతీకారంగానే మల్కాజ్గిరికి తీసుకొచ్చి నిల్చోబెట్టి గుండెల్లో పెట్టి చూసుకొని ఆశీర్వదించి గెలిపించి ఈ రోజు ప్రశ్నించే గొంతుకలను బతికిస్తామని చెప్పి ఈ తెలంగాణ సమాజానికి మీరు ఆదర్శంగా నిలబడ్డారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు తీసుకున్న అనంతరం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. Give up their LPG subsidy for the benefit of the more needy people. Several people across India voluntarily gave up their subsidy. This played a major role in India being able to provide
smoke-free kitchens to lakh of households. LPG coverage in India has seen a remarkable growth from 55% in 2014 to 99.6% today. Women have been the major gainers due to this. These days, I am seeing one more very positive change. Waste to wealth is becoming the buzzword in India. Our citizens are coming up with unique recycling models in diverse sectors. This would give a boost to the circular economy. Our country is boosting waste to wealth generation under sustainable alternative towards affordable transportation initiatives. 5,000 compressed biogas plants will be set up by 2024 with a production target of 15 MMT. It would help the environment and further human empowerment. పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని మంత్రి తారక రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సదస్సులో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాల్లో ప్రపంచ స్థాయి కంపెనీల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ తెలంగాణకు కేంద్రం నుండి ప్రోత్సాహం లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితర ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుండి సహాయం అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రం అనుసరిస్తున్న వినూత్న విధానాలు గుర్తించి పెండింగ్లో ఉన్న హామీలు నెరవేర్చాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. How the new government could do well, in the sense of ensuring that the momentum is continued. But within no time, within a very, very short span, in fact, today Telangana, wherever you go in the country, whoever you speak to, రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం సెర్ఫ్, మెప్మా కార్యక్రమాలపై సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వ్యవసాయం, ఆహార శుద్ధి, కూరగాయల సాగు తదితర రంగాలకు ప్రాముఖ్యత ఇచ్చి స్వయం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్హెచ్జీ గ్రూపులకు నిరంతరం ఐటీ సేవలు అందించాలని, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తగ్గించేందుకు చేపడుతున్న కార్యకలాపాలు ఎస్హెచ్జీలను భాగస్వాములను చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శులు అరవింద్ కుమార్, జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిన్న చిన్న సమస్యలతో విద్యకు దూరం కాకుండా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా సామాగ్రి అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అత్యవసర సేవల నిమిత్తం 100 181 షీ టీంల సహకారం పొందాలని సూచించారు. నిరంతర విద్యను అందించేందుకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు. ఈజీగా నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్ ప్రోగ్రెషన్ లో లేకపోతే సెటిల్మెంట్ ఇన్ లైఫ్ దాంట్లో ఈజీగా వెళ్ళిపోతారు. కానీ ఈ 2-3 years లో కొంత డిస్టర్బెన్స్, ఇఫ్ యూ గెట్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఇదే ఒక డిఫికల్ట్ ఏజ్, అంటే ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ టీనేజ్ ఇయర్స్ ఆల్మోస్ట్. అండ్ సొసైటీలో కూడా చాలా డేంజర్స్ కూడా ఉంటాయి మన ఫీమేల్ క్యాండిడేట్స్ కి. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన షీ టీమ్స్ అండ్ సఖీ సెంటర్ టీమ్స్, బోత్ టీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన ఆదిలాబాద్ జిల్లాకి కూడా చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ హెల్ప్ లైన్ లో ఫోన్ చేయడం, లేదా 181 ఆర్ 100 అక్కడ ఫోన్ చేసి వాటెవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ యూ షుడ్ టెల్ దెమ్, యూ షుడ్ రిపోర్ట్ టు దెమ్. మీరు టైమ్లీగా కౌన్సిలింగ్, అంటే మీకు ఏదైనా వాటెవర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే మీరు రిపోర్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ టైం. చిన్న చిన్న రీజన్స్ వల్ల మీ ఎడ్యుకేషన్ స్టాప్ చేయకండి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఇప్పుడు చాలా రీజన్స్ తో మీకు డిస్ట్రాక్షన్స్ కూడా వస్తాయి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. సో దట్ ఐ హోప్ దట్ ఈ రోజు ఉన్న 40 members
అండ్ ఇంకా మన హాస్టల్లో ఉన్న అన్ని మెంబర్స్ షుడ్ డూ వెరీ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్, ఇన్ దర్ ఎడ్యుకేషన్. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. ఆసియా పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ రుణ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడిగా నాబార్డు చైర్మన్ డాక్టర్ చిఆర్ చింతల ఎన్నికయ్యారు. 25 సంవత్సరాల తర్వాత భారతీయుడికి ఈ గౌరవం దక్కగా తొలిసారిగా తెలుగువారికి ఈ ఘనత లభించింది. బ్యాంకాక్ కేంద్రంగా 1977లో ఆవిర్భవించిన ఈ సంఘంలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశం. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆప్రఖ సర్వసభ్య సమావేశంలో డాక్టర్ జిఆర్ చింతల మాట్లాడుతూ పర్యావరణ మార్పుల్లో భాగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వ్యవసాయ దిగుబడులపై ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో సన్నకారు రైతులను ఆదుకునేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ చింతల అన్నారు. Work on this climate change issues along with that ICR and maybe the government of India. We wish that maybe all the countries in the Asia and Pacific should be seized of this issue as to really how this climate change is going to affect the small farmers and the smallest land holdings, and what are the measures to mitigate such kind of things, and also really what are the things for the adaptation process. Ultimately, మహారాష్ట్రలోని నాగ్పూర్ డివిజన్లో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే నాగ్పూర్ జిల్లాలో 1070 కొత్త కేసులు నమోదయ్యాయి. అమరావతి జిల్లాలో కూడా గత 5 రోజుల నుంచి 600 మందికి కోవిడ్ సోకింది. దీంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి నాగ్పూర్ జిల్లా కలెక్టర్ కొత్తగా కొన్ని ఆంక్షలు విధించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లల్లో పెళ్లిళ్లు నిర్వహించుకునే ముందు తప్పకుండా స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధిస్తున్నట్టు నాగ్పూర్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ నిషేధం ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. గుజరాత్లోని కెవాడియాలో కంబైన్డ్ కమాండర్ సదస్సు జరుగుతోంది. రేపు ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశానికి తొలిసారిగా జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులను కూడా ఆహ్వానించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో కీలకమైన ఆధిక్యం సంపాదించింది. రిషబ్ పంత్ 101 పరుగులు చేయగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 60 పరుగులతో నాటౌట్గా నిలిచారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీం 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుందర్తో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. పంత్ అవుట్ అయిన తర్వాత కూడా ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 8వ వికెట్కు ఇప్పటికే 35 పరుగులు జోడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కోవిడ్ గుర్తు చేసిందన్న ప్రధానమంత్రి. 50 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసినట్టు వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచన. రాష్ట్రంలో వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు. పశ్చిమ బెంగాల్, అస్సోంలో 2వ దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 291 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న మమతా బెనర్జీ. 4వ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా. సెంచరీ చేసిన రిషబ్ పంత్.